హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇప్పుడు మన తెలంగాణలో భూభారతి చట్టంలో ఎల్పిఎం అనే ఒక కొత్త పదాన్ని అయితే వాడుతున్నారు. అసలు ఎల్పిఎం అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఎల్పిఎం అంటే ఏంటి సార్? ఇప్పుడు కొత్తగా తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్లో మన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్పిఎం అనేది కొత్తగా తెర మీద తీసుకొస్తున్నారు. ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని కొత్తగా తీసుకొస్తున్నారు. ఒకప్పుడు ఏదన్నా మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఓల్డ్ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ జరుగుతున్న సహజంగా అందరూ తెలిసిన విషయమే. దానివల్ల చాలా మందికి సర్వే వల్ల డబుల్ రిజిస్ట్రేషన్స్, భూములు ఉన్నాయో లేదో తెలియదు కానీ రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు దాని సిస్టమ్ అంతా కూడా కొత్తగా మార్చేసి ట్రాన్స్పరెన్సీగా జనానికి ఎటువంటి మోసం జరగకుండా ఈ ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని కొత్తగా తీసుకొచ్చి ఇది కూడా శాటిలైట్ ద్వారా అక్కడ అసలు భూమి ఉందా లేదా, భూమి ఉంది అంటే ఎల్పిఎం ద్వారా ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ పార్ట్ అవుతుంది. ఇదివరకు అట్లా కాదు. ఇదివరకు ఓల్డ్ సర్వే ప్రకారంగా రిజిస్ట్రేషన్ జరిగేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా మార్చేశారు. ఇప్పుడు ఎందుకంటే చాలా చాలా డిస్ప్యూట్స్ జరిగినాయి, చాలా అవకతవకలు జరిగినాయి. ఇంతకు ముందర ధరణి పోర్టల్లో చాలా మంది పాపం జనానికి సర్వేలో తప్పులు రావటం, తర్వాత ఎకర్స్లో ల్యాండ్ ఎకర్స్లో దాంట్లో తప్పు రావడం, పేరులో తప్పు రావడం, అన్ని రకరకాలుగా తప్పులు వచ్చాయి. దీన్ని మారుస్తూ కొత్తగా డిజిటల్ ఐడెంటిఫికేషన్ లాగా తీసుకొచ్చి ఇది జిస్ట్ అంటారు. ఇప్పుడు జనరల్గా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కొత్తగా తెర మీద తీసుకొచ్చి మనకు అసలు భూమి ఉందా లేదా అనేది మీకు శాటిలైట్ ద్వారా, ఉపగ్రహం ద్వారా, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ డ్రోన్ ద్వారా కూడా పరికరాల ప్రకారం ఇప్పుడు రిజిస్ట్రేషన్ పార్ట్ మొదలు పెడతారు. మా కొత్త ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దాని భూభారతి వచ్చిన తర్వాత దీని ప్రకారంగా మీరు ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే ఇప్పుడు మామూలుగా ఎల్పిఎం ద్వారానే మీరు స్లాట్ బుక్ అయిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ఎందుకు పెట్టారంటే అసలు బలాని ఏరియాలో, బలాని సర్వేలో, బలాని వెంచర్లో అసలు భూమి ఉందా లేదా అది చెప్తుంది. ఎల్పిఎం చెప్తుంది. ఈ ల్యాండ్ పార్సల్ మ్యాప్లో చెప్తుంది బలాని ఏరియాలో భూమి ఉంది, మీరు బుక్ స్టార్ట్ చేసుకోండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక కొత్త పద్ధతి తీసుకొస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రికార్డ్స్లో కొత్తగా తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అందరికీ ట్రాన్స్పరెన్సీ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, ఎక్కడ కబ్జాలు జరగవు, అన్ని రకాలుగా ప్రాపర్గా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు భూభారతిలో ఈ కొత్తది ఈ ఎల్పిఎం అనేది తీసుకొస్తున్నారు. ఇది చాలా అందరికీ శుభపరిణామాలే, శుభవార్తే. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు మటుకు ఈ ఎల్పిఎం ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదివరకు ఓల్డ్ సిస్టంలో చాలా మోసాలు జరిగినాయి. పాపం ఇప్పుడు ఇదివరకు ఏంటంటే రికార్డ్స్లో ఉన్నాయా లేదా పక్కన పెట్టండి, ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసేసేవాళ్ళు. సర్వేలో అసలు ఆ ఏరియాలో సర్వేలో ఉందా లేదా తెలియదు ఎవరికి. ఆ టైంలో అలా జరిగినాయి, మోసాలు చాలా జరిగినాయి, చాలామంది పాపం ఇబ్బంది పడ్డారు, చాలా ఇదైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఈ భూభారతి యాక్ట్ 1/2025 వచ్చిన తర్వాత చాలా చాలా కొత్తగా ఇంట్రొడక్షన్ చేస్తూ చాలా పద్ధతి ప్రకారం చేస్తుంది. జనాన్ని ఒక అవేర్నెస్, జనానికి ఒక కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. అలా దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్టీస్ కూడా ఎవరైనా కొనుక్కోవాలి, రిజిస్ట్రేషన్ కూడా ఈజీగా అవుతుంది. దానివల్ల తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆదాయం, కొనుక్కున్న వాడికి సెక్యూరిటీ ఉంటుంది. కొనుక్కున్నాం, మనకి ఎల్పిఎం పెట్టడం వల్ల మన ప్రాపర్టీ ఎక్కడికి పోదు, తక్కువ మీకు స్లాట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆర్టీసీ, మనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మనం స్లాట్ బుక్ చేసుకుంటాం, ఏదైనా పాస్పోర్ట్ చేసుకుని స్లాట్ బుకింగ్, ఏదైనా స్లాట్ బుకింగ్ అన్ని రకాలు చూస్తున్నాం మనం స్లాట్ బుకింగ్. అదే పద్ధతిలో, అదే కోణాలు ఈ ఎల్పిఎం అనేది కొత్తగా ఈ ల్యాండ్ పార్సల్ మ్యాప్లో, ఆ మ్యాప్లో అసలు ఉపగ్రహం ద్వారా, శాటిలైట్ ద్వారా అసలు ఆ ఏరియాలో ల్యాండ్ ఉందా లేదా, ఉంటేనే స్లాట్ చేసుకుంటేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంకా వర్క్ అవుతుంది దాని మీద. ఆ ఒక్కసారి ఇంట్రొడక్షన్ అయిన తర్వాత ఇక ఆ సిస్టమ్ మారిపోతుంది. సిస్టమ్ మారిపోతే ఇంకా ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ సిస్టమ్ మనకు చాలా బాగుంటుంది. అందరికీ దీన్ని ఉపయోగించుకుంటే అదే యూజ్ చేసుకుని అసలు ఎల్పిఎం లేదా రిజిస్ట్రేషన్ అవ్వదు. ఎవరైనా సరే ఇప్పుడు స్లాట్ చేసుకోవాల్సిందే. డబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయంటారు. అన్ని 100% అయిపోతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకప్పుడు మనకు తెలీదు. మనకి వాళ్ళు వెంచర్ వాడు సర్వే నెంబర్ 500 అనుకున్నాం, ఆ స్లాట్ మనం దాన్ని బట్టి బుక్ చేసుకుంటాం. అదే సర్వే నెంబర్ 500లో ఇంకో 2 ఉండొచ్చు, ఇంకో 3 ఉండొచ్చు. అది ఒకప్పుడు ఓల్డ్ సిస్టమ్.
ఆ ఓల్డ్ సిస్టమ్ని రిమూవ్ చేస్తూ ఇప్పుడు కొత్త సిస్టమ్ని ఇంట్రొడక్షన్ చేస్తున్నారు. దానే అంటారు ఎల్పిఎం. కాబట్టి దీనివల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.